హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి, అదే బాదుషా. ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుందండి. లోపల వరకు కూడా జ్యూసీగా ఉంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, నేను పక్క కొలతలతో చెప్తాను. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి, అందులోకి 1 కప్పు మైదాపిండి వేసాను. మైదాపిండిని జల్లించి తీసుకున్నానండి నేను. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసాను, కొద్దిగా వేసుకోవాలండి, చిటికెడంతా. తర్వాత కొంచెం వంట సోడా, అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసానండి. తర్వాత బాగా కలుపుకోవాలి. ఉప్పు మరీ ఎక్కువ వేయకూడదండి, కొద్దిగా ఫ్లేవర్కి తగినంత వేసుకోవాలి. వేసి బాగా కలిపానండి. తర్వాత ఇందులోకి ఒక 4 స్పూన్స్ డాల్డాని కరిగించి వేసాను. మీ దగ్గర డాల్డా లేకపోతే ఆయిల్ కూడా వేయచ్చండి, లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఒక 4 స్పూన్స్ వరకు వేసానండి. వేసి బాగా కలపాలండి, బాగా మిక్స్ చేయాలి. మనకైతే ఇది ముద్ద అవ్వాలండి, మీకు చూపిస్తాను. ఇలా ఈజీగా ముద్ద చేయగలగాలి. ఇలా ముద్ద అవుతే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టండి. ఒకవేళ మీకు పొడి పొడిగా అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి కలుపుకోవాలి. ఇలా ముద్దలా ఫామ్ అయిన తర్వాత మాత్రమే మనం ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకొని పిండి ముద్దలా కలుపుకోవాలండి. వాటర్ ఒకేసారి వేయకూడదు, కొంచెం కొంచెంగా వేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలండి. సాఫ్ట్గా కలుపుకోవడం వల్ల మనకి పిండి పర్ఫెక్ట్గా వస్తుంది. దానివల్ల బాదుషాలు కూడా గుల్లగా బాగా వస్తుందండి. దీని టేస్ట్ కూడా అచ్చం స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇలా పిండి ముద్దలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ పెరుగు వేసానండి. పెరుగు వేసి బాగా కలపాలి. కలిపేసాక చూపించానండి. తర్వాత ఇది ఆరిపోకుండా ఒక తడి క్లాత్ అయితే వేసాను నేను. ఒక క్లాత్ని తడిపి వేసానండి. ఒక కర్చీఫ్ కానీ లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని తడిపి పిండి ఆరిపోకుండా దాని మీద కవర్ చేసి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ఇప్పుడైతే మీకు చూపించాను కదండి, క్లాత్ తీసేసాను. మరొకసారి పిండిని బాగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కలిపేసానండి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని అయితే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. కొద్ది కొద్దిగా పిండి మిశ్రమం తీసుకొని చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. అన్నీ కూడా ఒకే సైజులో చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్నగా బాల్స్లా చేసుకున్న తర్వాత దీన్ని అయితే మధ్యలో ఇలాగా వేలితో ప్రెస్ చేయాలండి. ఇలా 2 సైడ్స్ కూడా వేలితో ప్రెస్ చేయాలి. హోల్ పడకూడదండి, జస్ట్ అలా ప్రెస్ చేయాలి. గారికి పెట్టినట్టు హోల్ పెట్టకూడదు, కానీ ఇలా 2 సైడ్స్ కూడా కొంచెం ప్రెస్ చేసుకోవాలండి. ఇలా బాదుషా షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా అన్నీ కూడా తయారు చేసుకోవాలండి. ఇలా చిన్న బాల్స్లా చేసుకుని తర్వాత ఇలా హోల్స్ లాగా ప్రెస్ చేయాలి. బాదుషా షేప్ కోసం ఇలా చేయాలండి. ఇలాగే మనం అన్నీ కూడా తయారు చేసుకోవాలి. నేనైతే మీకు అన్నీ తయారు చేసేసాక చూపిస్తానండి. ఇలా అన్నీ కూడా ఒకే సైజులో చేసుకుంటే చాలా బాగుంటాయి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మనం అన్నీ కూడా తయారు చేసుకోవాలి. మీకైతే నేను అన్నీ తయారు చేసాక చూపిస్తానండి. ఇప్పుడైతే నేను అన్నీ కూడా తయారు చేస్తాను. తర్వాత అయితే ఇక్కడ పంచదార పాకం పెట్టానండి. మనం 1 కప్పు మైదాపిండి తీసుకున్నాం కదా, దానికోసం 1 కప్పు షుగర్ తీసుకోవాలి. సమానంగా తీసుకోవాలండి. 1 కప్పు షుగర్కి 3/4 కప్పు వాటర్ వేసుకోవాలి, అంటే 3/4 కప్పు వాటర్ వేయాలండి. వాటర్ వేసి పంచదారని అయితే కరిగించాలి. ఈ లోపు మనకి మెల్ట్ అవుతూ ఉంటుందండి. ఈ లోపు నేను ఇక్కడ బాదుషాలు అనేది చేసేసాను కదా, మీకు చూపిస్తున్నాను. 1 కప్పుకి మనకి ఇన్ని అయితే వచ్చాయి. తర్వాత పక్క స్టవ్ మీద డీప్ ఫ్రైకి తగినంత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ అనేది మనకి బాగా హీట్ అయిపోవాలి. బాగా హీట్ అయిన తర్వాత అందులోకి బాదుషాలు వేయాలండి. బాదుషాలు వేసాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ బాదుషాలు మనం వెంటనే కలపకూడదండి, ఇవి ఆయిల్లో మనకి పైకి తేలాలి. పైకి తేలే వరకు కూడా స్టవ్ ఆఫ్ చేసేయాలండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తాను. ఈ లోపు ఫ్రై అవుతూ ఉంటుందండి. ఈ లోపు మనకి ఇక్కడ పంచదార కూడా కరిగిపోయింది. అందులో ఏమైనా డస్ట్ ఉంటుంది కదండి, అందుకని నేనైతే ఇక్కడ ఇలా స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేస్తాను. ఇలా వడకట్టేయాలి. వడకట్టిన పంచదార పాకాన్ని మళ్ళీ అదే గిన్నెలోకి వేసి ఇప్పుడైతే మనం పాకం చేసుకోవాలండి. ఇప్పుడైతే మనకి పంచదార బాగా కరిగిపోయి కొంచెం అయితే మరిగించాలి. ఒక 3 నిమిషాల పాటు మరగాలండి. అంటే మనకి స్టిక్కీగా తీగ పాకం రావాలి, అప్పటి వరకు మరిగించాలి. పాకం అయితే మరుగుతూ ఉంటుందండి. ఈ లోపు నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేశాను, పైకి తేలే కదండి. ఇప్పుడైతే మన స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే సరిగ్గా ఉడకదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బబుల్స్ అన్నీ కూడా తగ్గిపోయేంత వరకు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ వేయించాలి. బాదుషాలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుందండి, కొంచెం లావుగా చేస్తాం కదా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి పాకం కూడా ఇలా బాయిల్ అవుతుందండి. ఇప్పుడైతే మనం చెక్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపించిన విధంగా పాకాన్ని అయితే చెక్ చేసుకోవాలండి. ఇలా 2 వేళ్ళ మధ్య కూడా
ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఒక స్ట్రింగ్‌లా ఫామ్ అవుతుందండి. ఇలా ఒక తీగ పాకం వస్తే మనకి రెడీ అయిపోయినట్టు తీగలా ఫామ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ క్లియర్‌గా కనిపిస్తుంది కదా! ఇలా చెక్ చేసుకోవాలండి. ఇలా ఒక తీగలా వస్తే మనకి తీగ పాకం వచ్చేసినట్టు. ఇప్పుడైతే మనకి పాకం రెడీ అయిపోయిందండి. ఇందులో ఇలాచీ వేసాను. అలాగే కొద్దిగా నిమ్మరసం వేసానండి. నిమ్మరసం వేయడం వల్ల మనకి స్వీట్ అనేది చల్లారిపోయిన తర్వాత కూడా పాకం అనేది గట్టి పడకుండా సాఫ్ట్‌గా జ్యూసీగా ఉంటుంది. అందుకే నిమ్మరసం వేసుకోవాలండి. అలాగే నేను ఇక్కడ ఇలాచీ వేసానండి. మీరు కావాలంటే ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చు. నిమ్మరసం వేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడైతే మనకి పంచదార పాకం అయితే రెడీ అయిపోయింది. అలాగే పక్కనే స్టవ్ మీద కూడా మనకి బాదుషాలు కూడా ఫ్రై అయిపోతున్నాయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అన్ని సైడ్స్‌కి తిప్పుతూ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్‌లో పెడితే కలర్ వస్తుందండి. లోపల వరకు సరిగ్గా ఉడకదు. అందుకని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమందికి బాదుషా స్వీట్ అంటే ఇష్టమో కూడా కామెంట్స్‌లో అయితే తెలియజేయండి. ఇవి ఫ్రై అవ్వడానికి అయితే కొంచెం టైం పడుతుందండి. ఎందుకంటే మనం కొంచెం లావుగా చేస్తాం కదా! స్వీట్స్ ఇలాగే ఉంటాయి కదా! దీని టేస్ట్ అయితే అచ్చం స్వీట్ షాప్‌లో ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. చాలా బాగుంటుంది. చూడండి ఈ కలర్ వస్తే ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడైతే మనం వీటిని ఆయిల్‌లోంచి తీసుకొని పంచదార పాకంలో వేసేయాలి. ఇలా ఆయిల్‌లోంచి తీసిన వెంటనే ఆ వేడి మీద మనం పాకంలో వేసేయాలండి. అప్పుడే పాకాన్ని బాగా పీల్చుకుంటుంది. లోపల వరకు కూడా జ్యూసీగా ఉంటుందండి. ఇలా పంచదార పాకంలో వేసాక మనకి పాకాన్ని స్వీట్‌కి మొత్తం కూడా బాగా పట్టించాలండి. బాదుషాస్‌ని 2 సైడ్స్‌కి తిప్పుకుంటూ పైనుంచి పంచదార పాకం అన్నిట్ల మీద వేస్తూ పాకాన్ని అయితే బాగా పీల్చుకునేలాగా చేయాలి. పాకంలో కనీసం ఒక 10 నిమిషాలైనా సరే ఉంచేయాలండి. అప్పుడే మనకి లోపల వరకు కూడా జ్యూసీగా అవుతుంది. బాదుషాలు వేడిగా ఉంటుంది కదా! పంచదార పాకం కూడా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాం కాబట్టి కొంచెం వేడిగానే ఉంటుందండి. అలా వేడిగా ఉన్నప్పుడే మన స్వీట్స్ అందులో వేసేస్తే పాకాన్ని బాగా పీల్చుకుంటుంది. మీకైతే 10 నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నానండి. వీటినైతే ఒక బాక్స్‌లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ మనకు చాలా టేస్టీగా ఈజీగా బాదుషా స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. అచ్చం స్వీట్ షాప్ స్టైల్‌లో టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈసారి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా, అకేషన్స్ అయినా ఈ స్వీట్ రెసిపీని అయితే ట్రై చేయండి. స్వీట్ తినాలనిపించినా సరే చేసుకోవచ్చు. చాలా బాగా కుదురుతుంది. టిప్స్ ఫాలో అవుతూ చేయండి. పర్ఫెక్ట్‌గా వస్తాయి. లోపల వరకు కూడా జ్యూసీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.